నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాగుండాలి. నేను, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాగుండాలి. తెలుగు ప్రజలందరూ బాగుండాలి. ప్రపంచ ప్రజలందరూ బాగుండాలి. తెలుగు ప్రజలందరూ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని, సర్వమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను. జగన్ పారిపోయాడు. జగన్ అసెంబ్లీకి రాడు. జగన్కి మొహం చెల్లుబాటు అవడం లేదు. తీవ్ర విమర్శలు, ప్రతిరోజు విమర్శలే. జగన్ ఒక ప్రజానాయకుడు. అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువగా ఉందని చెప్పి రాకపోవడం కాదు అతను చేసింది. అతను మాట్లాడేందుకు సమయం అన్నా ఎక్కువ ఇవ్వండి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటున్నారు. 10% లేవు గనక 175లో కనీసం 18 మంది సభ్యులు లేరు గనక ఇవ్వమంటున్నారు కనుక కనీసం మాట్లాడేందుకు గంటన్నరో 2 గంటల్లో సమయం ఇస్తాం రా అని పిలవండి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు కదా, సమయం ఎక్కువ ఇస్తానంటే వస్తానని. వస్తారేమో చూడండి, సమయం ఎక్కువ ఇవ్వండి, ఆయనకి మాట్లాడతారు. అయినా శాసనసభ సభ్యత్వం రద్దు అయిపోతుంది. ఎవరో రద్దు చేసేది? ఎలా చేస్తారు? ఏ రాజ్యాంగం ప్రకారం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని ఏ రాజ్యాంగం ప్రకారం రద్దు చేస్తారు ఒకసారి చెప్పండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 191 అనుంది. ఆ ఆర్టికల్ 191 ప్రకారంగా disqualifications for membership. A person shall be disqualified for being chosen as and for being a member of the Legislative Assembly or Legislative Council of a state. A. If he holds any office of profit under the Government of India or the Government of any state specified in the first schedule, other than office declared by the legislature of the state by law, not to disqualify its holder. If he is of unsound mind and stands so declared by a competent court. చాలా సభలలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప చాలా రాజకీయ పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి సైకో అని అరిచారు, గీపెట్టారు. ఆర్టికల్ 191 ప్రకారంగా అతను సైకో కాదు. సైకో అన్న వాళ్లే సైకోళ్ళు. జగన్మోహన్ రెడ్డిని సైకో అని పిలిచిన వాళ్ళు అందరూ సైకోలే. శాసనసభ్యులను అనడం లేదు, నేను శాసనసభని కించపరచడం లేదు, శాసనసభ్యుల్ని కించపరచడం లేదు, పార్టీ నాయకుల్ని మాత్రమే అంటున్నా. ఆర్టికల్ 191లో స్పెసిఫిక్గా రాసుంది, ఇఫ్ హీ ఈజ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ స్టాండ్స్ సో డిక్లేర్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్. అతని ఆ సభ్యుని మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి డాక్టర్లు సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా న్యాయస్థానము ఆ డాక్టర్లు ఇచ్చిన తీర్పుని సమర్థించి అతను మానసిక పరిస్థితి బాగాలేదు, అతను పిచ్చివాడో, అతని మెంటల్ స్టెబిలిటీ బాగాలేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే అతని సభ్యత్వం రద్దవుతుంది. అలాగే చాలామంది ఉన్నారు. కొంతమంది పిచ్చి అని చెప్పి సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అది అందరికీ తెలుసు. ఇఫ్ ఈజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అప్పులు ఎగ్గొట్టి పారిపోతే అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. ఇఫ్ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా or has voluntarily acquired the citizenship of a foreign state or is under any knowledge, acknowledgement of allegiance or adherence to a foreign state. విదేశీ పౌరసత్వం అన్నా కలిగి ఉండాలి. భారతీయుడు కాకపోతే సభ్యత్వం రద్దు చేయవచ్చు. లేదా భారతదేశ పౌరసత్వంతో పాటు విదేశీ పౌరసత్వం తీసుకున్నా కూడా అతని సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు. ఇఫ్ ఈజ్ సో డిస్క్వాలిఫైడ్ బై ఆర్ అండర్ ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. పార్లమెంటు చట్టాలు ఏవి చేస్తాయో అప్పుడే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. A person shall be disqualified for being a member of a legislative assembly or legislative council of a state if he is so disqualified under the 10th schedule. 10th షెడ్యూల్లో ఏమనుంది? పార్టీ మారిన, విప్పును ధిక్కరించిన సభ్యత్వం రద్దు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మారలేదు, విప్పును ధిక్కరించలేదు కనుక అతని సభ్యత్వం రద్దు కాదు, చెయ్యలేరు. ఇక్కడ మరో విషయం చూడాలి మనం. ఇఫ్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ becomes subject to any disqualification mentioned in section 27 or section 28 of membership of the legislative assembly. సెక్షన్ 27, 28 ప్రకారంగా అతని సభ్యత్వం రద్దు విషయాన్ని తీవ్రంగా చర్చించాల్సి ఉంటుంది. రిజైన్స్ హిస్ సీట్ బై రైటింగ్ అండర్ హిస్ హ్యాండ్ అడ్రస్ టు ది స్పీకర్ అండ్ హిజ్ రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది స్పీకర్. ఆయన స్వదస్తూరితోటి ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ ప్రకారంగా రాజీనామా చేస్తున్నాను అని చెప్తే తప్పితే వేరే విషయంగా ఆయనని డిస్క్వాలిఫై చెయ్యలేరు. ఈ సీట్ షల్ దేర్ అపాన్ వేకెంట్ if a period of 60 days a member of the legislative assembly
ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది అసెంబ్లీ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ద అసెంబ్లీ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్. 60 రోజులు, సరాసరి 60 రోజులు అటు పార్లమెంట్కి కానీ ఇటు అసెంబ్లీకి కానీ శాసనసభ కానీ రాకపోతే, హాజరు కాకపోతే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఆ సభ్యుని సభ్యత్వం రద్దు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. 60 రోజులు, 60 శాసనసభ సమావేశాలు. ఇక్కడ చాలా క్లారిటీగా వినాలి మీరు అందరూ కూడా. 60 రోజుల శాసనసభ సమావేశాలు. దాని కిందే ఇంకో క్లాస్ కూడా ఉంది బాబు, దాని కింద ఇంకోటి ఉంటుంది, అది కూడా చదవాల్సి వస్తుంది. ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ది సెయిడ్ పీరియడ్ ఆఫ్ 60 days, ఆ 60 రోజుల్ని లెక్క పెట్టేప్పుడు నో అకౌంట్ షల్ బి టేకెన్ ఆఫ్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద అసెంబ్లీ ఈజ్ ప్రొరోగ్డ్ ఆర్ ఈజ్ అడ్జెంట్ ఫర్ మోర్ దాన్ 4 consecutive days. 60 రోజులు కంటిన్యూస్గా శని ఆదివారాలు వదిలిపెట్టేస్తాము, పండగ హాలిడేస్ వదిలిపెట్టేస్తాము. అలా కాకుండా శని ఆదివారాలు వచ్చి 2 రోజులు పండగ వచ్చి 4 రోజులు కనుక సెలవు వస్తే 60లో ఆ 4 రోజులు కౌంట్లోకి రాదు. అంటే 60 రోజులు శాసనసభ సమావేశాలు కంటిన్యూస్గానే జరగాలి. అది ఎక్కడ జరుగుతున్నాయి, మన ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? ఒక బడ్జెట్ సమావేశాలు మాత్రమే జరుగుతుంది. 60 రోజులు కంటిన్యూస్గా జరగచ్చు, మధ్యలో హాలిడేస్ కూడా వస్తాయి. ఈ లోపల గవర్నర్ గారు కనుక ప్రోరోగ్ చేశారనుకోండి, వాయిదా వేశారనుకోండి శాసనసభ సమావేశాలని, అప్పుడు కూడా సభ్యత్వం రద్దు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వాన్ని రద్దు చేయడం చాలా కష్టం. ఇది ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ది సెడ్ పీరియడ్ ఆఫ్ 60 days. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఆమోద ముద్ర వేయాలి, సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు. అదే పార్లమెంటు సభ్యుడైతే రాష్ట్రపతి గారు కూడా ఆమోద ముద్ర వేయాలి. ఇది రాజ్యాంగం, చట్టం. సరే, ఉబలాటపడి మేము సభ్యత్వాన్ని రద్దు చేస్తాము అని అంటే అది వేరే విషయం. అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించండి అని అడిగినారు జగన్మోహన్ రెడ్డి గారు. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసినట్లున్నారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఆనువాయితీగా వస్తున్నది మాత్రమే 10%, 10%. టోటల్ నెంబర్ ఆఫ్ ది సీట్స్లో 10% సీట్స్ గనక ఒక పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అనేది ఆనువాయితీ మాత్రమే, కానీ రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది కూడా మీకు ది శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977, దాన్ని యాక్ట్ ఆఫ్ 33 of 1977 అని అంటారు. 18th August 1977 నాడు పార్లమెంట్లో పాస్ అయింది ఈ బిల్లు. ఆయనకి ఏంటి, ఒక మంత్రి హోదా లాంటిది వస్తుంది. ఓ మంత్రి హోదాలాగా ఆ మంత్రి గారికి ఎంత జీతం వస్తుందో అంత జీతం వస్తుంది. మంత్రి గారికి ఎంతమంది పిఏలు పిఎస్లు ఉంటారో అంతమంది ఉంటారు. ద అపోజిషన్ మెయిన్ రోల్ ఈజ్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే అండ్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ టు ది పబ్లిక్. ప్రతిపక్షం హోదా ఉండటం వల్ల ఏంటంటే అధికార పార్టీ కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ఏదైనా తప్పులు చేస్తే వారిని ప్రశ్నించడం కోసమే ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఉంటుంది. దిస్ ఆల్సో హెల్ప్స్ టు ఫిక్స్ ది మిస్టేక్స్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. ఆ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకోమని సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అవకాశము. మీరు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకోమని సలహా ఇస్తారండి. ది అపోజిషన్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఇన్ అప్హోల్డింగ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది నేషన్. అపోజిషన్ కూడా, ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యల పట్ల నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగి ఉండాలి. ప్రజా సమస్యలని పట్టించుకోవాలి, ప్రజా సమస్యలపై గళమెత్తాలి. దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ది గవర్నమెంట్ డస్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ విచ్ మైట్ హ్యావ్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ది స్టేట్. రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ వ్యతిరేక విధానాలు అవలంబించకుండా ఉండేందుకు ప్రతిపక్షం పని చెయ్యాలి అనేది దాని రోల్ అన్నమాట. ఆ ప్రతిపక్ష పార్టీకి విధులు.
జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, అధికార పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన మీ హోదా తగ్గిపోదు. మీరు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు, మీ హోదా ఏమీ తగ్గిపోదు. ప్రజల దగ్గర నుంచి మీకు 40%, 40% ఓట్లు సంపాదించుకున్నారు, హోదా తగ్గిపోదు. అయినా కూడా బాధపడకండి. అలా మీరు ఒక్కరే కాదు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లో శాసనసభల్లో, భారతదేశంలోని శాసనసభల్లో ప్రతిపక్ష హోదా ఎన్ని రాష్ట్రాల్లో లేదో చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో గుజరాత్లో కూడా ప్రతిపక్ష హోదా లేదు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. మహారాష్ట్రలో 288 శాసనసభ స్థానాలు, ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేదు మహారాష్ట్రలో. మణిపూర్లో 60 సీట్లు ఉన్నాయి, అక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు లేడు ఆ రాష్ట్రంలో కూడా. అలాగే నాగాల్యాండ్ 60 సీట్లు ఉన్నాయి, అక్కడ కూడా ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు లేడు శాసనసభలో. సిక్కిం 32 సీట్లు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు హోదాను లేదు ఆ శాసనసభలో కూడా. సో 7 రాష్ట్రాలలో లేదు ప్రతిపక్ష నాయకుడి హోదా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను ఇచ్చిన లిస్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అధికారికంగా ప్రచురించినటువంటి లిస్ట్ ఇది. అరుణాచల్ ప్రదేశ్లో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ పైనే ఉన్నాయి 2 రాష్ట్రాలు. 2 రాష్ట్రాల శాసనసభల్లో కూడా ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు లేరు. గుజరాత్లో లేరు, ప్రతిపక్ష నాయకుడు లేదు, ప్రతిపక్ష హోదా లేదు. మహారాష్ట్ర, మణిపూరు, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం ఈ రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు శాసనసభ స్థానాల్లో. అయ్యా, దేశ చరిత్రలో ఒకటేసారి జరిగింది. ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు చంద్రశేఖర్ గారు. ఉత్తరప్రదేశ్లోని బాలియా నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు చాలాసార్లు. గొప్ప రాజకీయ నాయకుడు. ఐరన్ లేడీ ఇందిరాగాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చేసాడు పార్టీలో నుంచి. ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. యంగ్ టర్క్ అని ఒక బిరుదు కూడా తెచ్చుకున్నాడు ఆయన. ఆ చంద్రశేఖర్ గారు ఈ చంద్రశేఖర్ గారు 1983లో కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకు, దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు భారత్ యాత్ర అని చెప్పి పాదయాత్ర చేశారు ఆయన. ప్రధాని కాకముందు 1983లో చేశారు ఆయన. ఆయన కూడా చంద్రశేఖర్ గారు చేసినప్పుడు దాదాపు 4260 కిలోమీటర్లు 6 నెలల్లో 4200 కిలోమీటర్లు 6 నెలలు పాదయాత్ర చేశారు ఆయన. ఆయన పాదయాత్ర దృశ్యాలు, అలా చెట్టు కింద పడుకున్నారు, అలా పొలాలు ఎమ్మటి నడిచి వెళ్ళారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు జూన్ 25, 1976 నాడు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. 1983లో ఆయన పాదయాత్ర ముగించింది జూన్ 25 నాడు. అదే ఎమర్జెన్సీ 8 సంవత్సరాల ప్రయాణం అయిపోయింది. ఎమర్జెన్సీలో ఆయన జైలుకి పంపించారు కూడా. అదే రోజు నాడు మనం వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ కూడా గెలవడం జరిగింది. ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇదంతా ఈ చంద్రశేఖర్ గారు ఈ పాదయాత్ర చేసిన సమయంలో సభకి, పార్లమెంటుకి హాజరు కాలేకపోయారు. సో రాజకీయ వ్యతిరేకులు కొందరు పార్లమెంట్లో
ఓ తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నారు. అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి, 60 రోజులు పార్లమెంట్కి రాలేదు కనుక సభ్యత్వం రద్దు చేయాలి అని ఒక తీర్మానం ప్రవేశపెట్టడానికి మాట్లాడితే సభ ఏకగ్రీవంగా మూజాబానీ తీర్మానాన్ని తిరస్కరించింది. ఆయనేమి భారత వ్యతిరేక శక్తులతోటి ములాఖాత్ అయిపోలేదు, ఆయనేమి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం లేదు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో, గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాలు తెలుసుకుంటానికి పాదయాత్ర చేస్తున్నారు కనుక, అంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన నాలెడ్జ్ పెంచుకుని వచ్చి ప్రజా సమస్యల్ని పార్లమెంటు దృష్టికి తీసుకువస్తారు కనుక, ఆయన సదుద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు కనుక ఆయన సభ్యత్వాన్ని రద్దు చెయ్యవద్దు అని చెప్పి పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా కష్టతరమైన పని. జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఎక్కువ కేటాయించండి. ఆయన శాసనసభకు వస్తారు, ప్రజా సమస్యలపై గళమెత్తుతారు, ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే సరిదిద్దుతారు, సలహాలు ఇస్తారు. ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా చేశారు, లోక్సభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆయనే రాజకీయాలకి కొత్త కాదు, అనుభవజ్ఞుడే. ఆయన సలహాలు ఇస్తారు. సలహాలు మీరివ్వడమే కాదు, సలహాలు తీసుకుంటాం కూడా మంచిదే సార్. అయ్యా, సలహాలు ఇవ్వడమే కాదు, సలహాలు తీసుకుంటాం కూడా మంచి ఆలోచన. కనుక యువ నాయకుడు, ఆయనకు అవకాశం ఇవ్వండి, మీకు సమయం కేటాయిస్తాము, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, మేము ధీటుగా ఎదుర్కొంటాము, మేము దానికి సమాధానాలు చెప్తాము అని చెప్పి ఆహ్వానించండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా శాసనసభకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. జై హింద్.